హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేషరాశి వారు ఎక్కడున్నా సరే, ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఒక్క నిమిషం ఆగి ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. ఎందుకంటే ఈ విషయం పూర్తయ్యేలోపే మీరు ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయి ఉన్న మార్గాలన్నీ ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. మీరు ఏ తలుపుల ముందైతే నిలబడి నిరాశ చెందారో ఆ తలుపులు ఇప్పుడు బోర్లా తెరవబోతున్నాయి. దీనికి కారణం మీలో ఉన్న ఓపిక, మీరు చూపించిన సహనమే. ఆ మూసుకుపోయి ఉన్న తలుపులు తెరవడానికి కావలసిన తాళం చెవి స్పష్టమైంది. మీ మనసు ఎప్పుడూ కూడా కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుందని మీరు అడుగుతూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, రానున్న నెల రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ అమ్మవారే స్వయంగా, ఆ లక్ష్మీదేవి పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెరవబోతున్నాయి. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపల దాచుకున్న కన్నీళ్ళు, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. మీరు పడిన ప్రతి కన్నీరు వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో మీకు కంటపడిందంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు కూడా. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. లక్ష్మీదేవి స్వయంగా మీకు పంపిన సంకేతమే. అలాగే ఇక్కడ చెప్పే విషయాలన్నీ, ప్రతి ఒక్క మాట కేవలం ఈ రాశి వారికి మాత్రమే. ప్రత్యేకంగా పి అనే అక్షరం మొదలైన పేరుగల వ్యక్తి, వీరి వలన మీ జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీ జీవితంలో జరిగే కొన్ని మార్పులు, మీరు ఎప్పటివరకు గమనించిన దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు లక్ష్మీదేవి పంపే సంకేతాలు, కొన్ని హెచ్చరికలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఖచ్చితంగా వివరంగా చెప్తాను. ఈరోజు మీరు మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమైన సంఘటన మీకు జరగబోతుంది. మీకు దాని గురించి వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఈ సమాచారాన్ని మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం సమయాన్ని కేటాయించి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనేది చెప్పి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశం మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. సిద్ధంగా ఉండండి. కాబట్టి ఆ దైవ సంకేతం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు అత్యంత రహస్యమైనవి. ఎవరికీ కూడా చెప్పకండి. ఈ రాశివారు దయచేసి ఈ వీడియోని ఒంటరిగా ప్రశాంతమైన చోట కూర్చొని ఈ విషయాలు ఎవరికీ కూడా చెప్పవద్దు. మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు సంవత్సరాలుగా మీ అడ్డంకులు మీకు సృష్టించే ప్రమాదం ఉంది. మీ జీవితం ప్రశాంతంగా సాగదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా కాదు. ప్రతిరోజు మీకు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం మీ మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లే అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలిగి ఉండేవారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏమిటి? బాధను బయటికి చూపరు, అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మీ మనసు విరిగిపోయేలా ఉంటుంది. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు అనేకం. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం లక్ష్మీదేవికి కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టారు. నమ్మిన వాళ్ళ చేత మోసపోయారు. నమ్మిన వాళ్ళే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోట మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వరకు దగ్గర మిమ్మల్ని ఉంచుకొని వాళ్ళ పని అయిపోయాక మిమ్మల్ని పక్కకి నెట్టేసిన వారిని మీరు చూశారు. అయినా మీరు
చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించడానికి కారణం లోపల మాత్రం మీరు రోజు యుద్ధం చేస్తూనే ఉన్నారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, వీటన్నిటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుడిని కూడా నిందించడం జరిగింది. నేను తప్పు చేశానా అని మీ మనసులో మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయట మాత్రం ఎవరిని కూడా నిందించలేదు. మౌనంగా అన్నింటినీ భరించారు. అదే మీ తప్పయింది. మీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్ళే మీ ముందర కాళ్ళకు బంధాలు వేసే సందర్భాలు కూడా ఉన్నాయి. మీ మంచి మనసును బలహీనంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాటకు వ్యతిరేకించే వాళ్ళు కూడా చూశారు. మీరు ఎన్నిసార్లు కింద పడ్డారో మీకు మాత్రమే తెలుసు. కానీ మళ్ళీ అంటే ప్రతిసారి ఎన్ని దెబ్బలు తగిలినా సరే మళ్ళీ మళ్ళీ లేచి నిలబడే ధైర్యం మీకు మాత్రమే తెలుసు. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యంగా నిలబడ్డారు. అలసిపోయిన మీ మనసు విరిగిపోయినా, ఆగిపోయినా, అన్నీ అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని కూడా వదలలేదు. మీ విలువను మార్చుకోలేదు కూడా. ఇదే కారణం అమ్మవారి అనుగ్రహం మీ వైపుకు మళ్ళింది అని చెప్పుకోవాలి. ఈ రాశివారు మీరు అనుభవించిన బాధలు సామాన్యమైనవి కాదు. ఇవన్నీ దైవ ప్రణాళికల్లో భాగమే. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికే ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే లక్ష్మీదేవి ఆలస్యం చేసింది కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటేనే ఇక మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది బయటపడవలసిన అవసరం కాదు. ఇది భయపడవలసిన విషయం కూడా కాదు. ఇది మీకు విముక్తి దశ. మీకు కన్నీళ్లకు చివరి అంచు దగ్గర పడింది. మీ మౌనం ఇక శూన్యం. అది మీకు శక్తిగా మారుతుంది. ఈ మాటలు వినేటప్పుడు మీ గుండె బరువెక్కింది అంటే, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మకు ఈ మాటలు గుర్తుపడుతుంది. ఎందుకంటే ఇవి బయట నుంచి వచ్చిన మాటలు కాబట్టి మీ లోపల ఉన్న బాధే మాటల ద్వారా బయటకు వస్తుంది. ఎక్కడితో ఏది ముగుస్తుందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఒంటరిగా లేరు. మీకు జూన్ మాసం నుంచి మీ జీవితంలో గుర్తుండిపోయే మలుపులు, మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ జీవితంలో రాబోతున్నాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకొని అమ్మవారిని స్మరించుకోండి. అమ్మ ఇక నాకు దారి చూపు అని మీ మనసులో స్మరించుకోండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా లక్ష్మీదేవి మీకు జీవితంలో పనిచేయబోతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే కాదు. మీరు చిన్న ప్రతి మాటకు కూడా రాబోయే మార్పులకు పునాది. మీ బాధల శిక్ష కాదు అని స్వస్థత మీకు వస్తుంది. మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు అమ్మవారి కృప మీతో ఉంది. ఈ రాశివారు సాధారణంగా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒక్కసారి నమ్మారు అంటే పూర్తిగా నమ్మేస్తారు. ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువగా బాధను కలిగించింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీదే నిందలు వేసి మార్చుకున్నారు. మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్ళు మారతారు అని అనుకొని మీరు మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని జీవించే స్వభావం ఈ రాశి వారిది. బయటికి నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పనిచేస్తూ ఉన్న మాటలతోనే లోపల మాత్రం ఒక ఖాళీ. అంటే మీరు బాధను భరిస్తూ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండిపోయారు. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను తప్పు చేశానా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారు కూడా.
ఎవరికీ చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు నడిచారు కూడా. కన్నీళ్ళు వచ్చిన వాటిని బయటికి కనిపించలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదు కాబట్టి. మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని మీకు తెలుసు కాబట్టి ఆ కన్నీళ్ళు నేల మీద పడలేదు. అవి మీ ఆత్మలోనే కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనగా మారాయి. మీ జీవితం ఒక యుద్ధరంగంలాగా మారింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మాటలు, ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన తంత్రమంత్రాలు ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీరు ఎదుగుతుంటే చూసి వారవలేక మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ సొంత వాళ్ళే మీపై ఎన్నో అవమానాలు కూడా పెట్టారు. మీరు ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నా మిమ్మల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. అవసరం ఉన్నంత వరకు దగ్గర ఉంచుకొని పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సమయం మీ మనసు ఎంత నొప్పి పెట్టిందో అది మీకు మాత్రమే తెలుసు. అయినా సరే మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు కూడా. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప లక్షణం. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తించలేక, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై కొన్ని ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవాలి. అయినా సరే ఎప్పుడూ కూడా మీ నిజాయితీని వదలలేదు. మీరు నిరూపించుకోవాలని కూడా అనుకోలేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకు మాత్రమే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠం అయిందనే చెప్పుకోవాలి. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడే ధైర్యం కూడా మీకే ఉంది. కొన్నిసార్లు ఏంటంటే దేవుణ్ణి కూడా ప్రశ్నించాలని అనిపించి చివరికి మౌనంగా భరించారు. అదే మీకు శక్తిగా మారింది. ఈ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతూనే ఉన్నారు. అది చూసి అందరూ మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. కానీ మీ రాత్రుళ్ళు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చొని ఇంకెందుకు అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అయినా సరే మీరు మీ ధర్మాన్ని వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన బాధలు మిమ్మల్ని కోల్పోవడానికి రాలేదు. మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మిమ్మల్ని సిద్ధం చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని విలువైందిగా గుర్తించలేరు. అందుకే ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం ఇదంతా ఒక దైవ రహస్యమే. ఇక మీరు కష్టాలు ముగిసే రోజులు వచ్చేసాయి. ఈ మాట మీ గుండెల్లోకి దిగాయంటే మీరు ఈ దశలో ఉన్నారు కాబట్టే. ఇది ముగింపు కాదు. ఇది మార్పు. ముందు నిశ్శబ్దంగా, తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంగా మీరు ఇక ఒంటరివారు కాదు అని లక్ష్మీదేవి మీ ప్రతి కన్నింటిని గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె మీ జీవితంలో న్యాయం చేయబోతుంది. ఇది నెమ్మదిగా కావచ్చు కానీ శాశ్వతంగా జరుగుతుంది. ఈ రాశివారు ఒక విషయాన్ని గమనిస్తారు. గతంలో మీరు ఎన్ని స్పందించారో ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తుంది. అంటే చిన్న మాటకే బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరో తప్పుగా మాట్లాడినా వెంటనే స్పందించడం లేదు. ఆతృత తగ్గింది. ఇదే మీ అలసట కాదు. ఇది నిరాశ కూడా కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన పోరాటం. మీకు కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మస్పందన పెరుగుతుంది. అంటే ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం లేకుండా తగ్గుతుంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు. ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకున్నట్లే దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత బంధాల మీద, పాత మాటల మీద, మీ పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా
మీలో జరుగుతున్న మార్పు. ఒకప్పుడు వెంటనే గుర్తుకొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరంగా చేస్తున్న కొన్ని అనిపించవచ్చు. ఇది మీ నిర్లక్ష్యం కూడా కాదు, మీ మనసు శుద్ధత. మీ మనసు ఇక అవసరం లేని బంధాలను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు వివరించాలి అనుకునేవారు, నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పాలి అనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారటం. మీ శక్తిని మీరు వృధా చేయటం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటికి రావటం తగ్గుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా యుద్ధాలు చేశారు. మీరు ఎవరి మీద జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు మీకు తెలియకుండానే కొన్ని స్పష్టమవుతాయి. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండవలసిన వాళ్ళే ఉండగలుగుతారు. ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఇది శూన్యత. భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవడమే మానేస్తుంది. ఇక ఇదేనండి నిజమైన శాంతికి మొదటి అడుగు. ఈ రాశివారు మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, అది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. రాబోయే నెల రోజుల్లో మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. అందుకే ఈ మార్పు, అందుకే నిశ్శబ్దత. మీలో మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారబోతుంది. బాధ కలిగించేది కాదు, కానీ లోతైన మార్పు. ఇది గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు ఇప్పుడు ఏదైతే అదవుతుందనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కూడా కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మీద, మీకు మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందిలో ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ వివరణ వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా మీ యొక్క ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు ఏంటంటే ఇది అవసరం. ఇక మౌనం చాలండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మార్పు కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపరుస్తున్న ఈ దశకు భయపడవద్దు. ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరివర్తన. ఇది ఒంటరితనం కాదు, ఇది మీ ఆత్మబలం. మీరు ఇప్పుడు ఎవరు అవుతున్నారో మీరు ఎప్పుడు అవ్వవలసిన వ్యక్తిగా మారబోతున్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తుంది. మీరు సిద్ధమవబోతున్నారు. లక్ష్మీదేవి కృపా కరుణా కటాక్షాలు మీకు మొదలయ్యాయి. మార్పు మీకు దగ్గరలో ఉంది. ఈ రాశివారు మీకు లక్ష్మీదేవి ఆ తల్లితో ఉన్న బంధం ఈ జన్మలో ఉంది, మొదలైంది కాదు. గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా అమ్మవారి పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. ఇక అలానే ఆమె పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా నిండిపోతుంది. అది యాదృచ్ఛికంగా కాదు, ఆమె పిలుపు. ఇటీవలే మీరు గమనిస్తే అమ్మవారి ఆలయాలు మీకు ఎదురవడం, అమ్మవారి ఫోటో కళ్ళ ముందు రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా దీపం వెలుగులు కనిపిస్తున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ అమ్మవారి దృష్టి మీపై పడుతుందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఎలా అనిపించి ఉండవచ్చు, ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, మనసు అలా లాగేస్తుంది, ఆపుకోలేక. అంటే మీ ఆత్మ పిలుపు. లక్ష్మీదేవి మీలోని నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దిష్టి దోషాలను తొలగించడానికి పనిచేస్తూ, అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు రావచ్చు. ఈ రాశివారి చుట్టూ చాలా కాలం కొన్ని నెగిటివ్ శక్తులు దాగి ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచన రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కానీ ఇప్పుడు అమ్మవారి కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని బంధాలు సహజంగానే దూరమయ్యాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది.
మీ శత్రువులు నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరేవారు, ఎవరి లోపల విషం దాగి ఉంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది లక్ష్మీదేవి ఇచ్చే దృష్టి. ఆమె మీకు కళ్ళ ముందు ముసుగు తొలగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. అమ్మవారు మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడుతుంది కాబట్టి అందుకే నిజం కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతుంది కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆశీర్వదించిన వారు ఎవరూ కూడా హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న అమ్మవారి శక్తి మీ తరపున మాట్లాడబోతుంది. మీరు ఏమీ చేయకపోయినా దైవనామస్మరణ చేస్తూ ఉంటే చాలు. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి ఇస్తుంది. ఇది అమ్మవారి ఉనికి. ఆమె మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. నెగిటివ్ శక్తులు మీ వలయంలోకి రావడం కష్టం. ఈ రాశివారు మీరు అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితే ఆమెకు ఇష్టమైన పూజలు. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో అమ్మ అని పిలిచినప్పుడు ఆమె తప్పకుండా వింటుంది. అప్పుడు ఆమె సమాధానం ఇవ్వబోతుంది. ఈ దశలో ఒక విషయం గుర్తుకొస్తుంది. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికంగా కాదు. ఇవన్నీ లక్ష్మీదేవి మిమ్మల్ని కొత్త దశలోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్న సిద్ధత. అంటే మీరు ఒంటరివారు కాదు. ఇక మీకు ఆ తల్లి ఆశీర్వాదం, అమ్మవారి శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడి ఉంటుంది. ఈ రాశివారు ఒక విషయాన్ని మీరు మనసులో బలంగా గుర్తుపెట్టుకోండి. కష్టాలన్నీ ఒకసారిగా ఆగిపోవు. అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా కూడా కాదు. అవన్నీ దైవానుగ్రహం సూచనలే. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. ఇటీవల రోజుల్లో మీకు అమ్మవారి గుడి, చిన్న ఆడపిల్ల కనిపించే కళలు వస్తున్నాయా లేదా? దీపం వెలుతురు, సింహం, ఎరుపు రంగు ఎక్కువగా కనిపించే కళ గుర్తుకు వస్తున్నాయా? ఇవన్నీ సాధారణ కళలు కావు. మీ మనసులో దైవశక్తి పనిచేస్తుందని చెప్పే సూచనలు ఇవి. అమ్మవారు మీకు రక్షణగా ఉంటుందని. కొన్నిసార్లు కళలు రాకపోయినా మెలకువలో ఈ సంకేతాలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు వినిపించడం, ఆలయాల గంటలు కూడా ఇలా వినిపించడం, అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం, ఇవన్నీ మీ దృష్టిని ఆమె వైపు తిప్పే ప్రయత్నాలు. ఇవి మీ మనసు ఊహ కాదు. ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు. ఇక రెండో ముఖ్యమైన సంకేతం చాలా కాలం ఆగిపోయిన పనులు ఒకసారిగా కదలటం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగిన పనులు కొన్ని ఇప్పుడు నెమ్మదిగా కదలటం మొదలవుతూ ఉన్నాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం మొదలవుతుంది. మొదట చిన్నదిగా అనిపించిన దాని వెనుక ఒక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మ బంధం. ముందు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయేది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా మీకు తేలిగ్గా మీ పని కదులుతుంది. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలవుతుందని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండాలని తొందరపడకూడదు. ఇక మూడోది ముఖ్యమైనటువంటి అడగని చోట నుంచి సహాయం రావటం. మీరు ఎవరిని కూడా అడగలేదు, కానీ అవసరమైన సమయంలో ఎవరు ముందుకు వస్తారు? ఒక మాట, ఒక సలహా, ఒక చేత. ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. ఇది మానవ సహాయమే కాదు, దైవం మనుషుల రూపంలో పంపే సంకేతాలు, అనుగ్రహం కూడా. కొన్నిసార్లు ఆ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. అవమానించకండి. ఇది మీ ప్రార్థనకు వచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కాదని దైవం మీకు పంపించే సంకేతాలు. ఈ 3 సంకేతాలు ఒక్కసారి లేదా క్రమంగా కనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఇది కష్టాలు ముగిసే ముందు దైవ హామీ. మీరు ఈ దశలో చేయవలసింది ఒకటే, భయాన్ని వదిలి విశ్వాసం పట్టుకోవడం. ఈ రాశివారు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు మీకు దగ్గరలో ఉంది. మీరు
మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆగండి, ముందుకు నడవండి. అమ్మవారి కృప మీతోనే ఉంది. మార్పు మొదలైంది. ఈ రాశివారు ఇప్పుడు చాలా సున్నితమైంది, అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో పి అనే అక్షరం యాదృచ్ఛికంగా రావటం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. ఇప్పటి వరకు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ పి సంబంధించిన ఈ విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు. ఇది సరైనదా అనే సందేహం కూడా రావచ్చు. కానీ దైవం ఇచ్చే అవకాశాలను ఎప్పుడూ అవి మనల్ని మార్చుకోవడానికే వస్తాయి. ఈ పి అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశాన్ని కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న స్థితిలోని శక్తి పూర్తిగా బయటికి రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలిపెట్టి ముందుకు అడుగు వేయాల్సిన దశ. కానీ రాశివారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిస్థితులు. మొదట ఒత్తిడిగా అనిపిస్తుంది. తర్వాత మీరు ఇది నాకు కావాల్సిందే అని అనుకునే స్థితికి రాబోతున్నారు. ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల. కొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కూడా కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక బంధం, నిర్ణయం, ఇవన్నీ మీ జీవితంలోని కొత్త దశలో నడిపిస్తాయి. ఇది పాత బాధలను తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి. మీరు బయటపడకుండా ఆ ద్వారం వైపు అడుగులు వేయండి. ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుంది. మళ్ళీ అదే జరుగుతుంది అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ ఈసారి పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన ఈ మార్పు మీ రక్షణ. పి అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలా అనిపిస్తుంది. కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక తెచ్చేందుకు పంపిన సంకేతం ఇది. ఇక నమ్మకం ఉంచినట్లయితే దారి తానే తెరుచుకుంటుంది. ఈ రాశివారు మీరు ఇప్పటివరకు చాలాసార్లు భయంతో అవకాశాన్ని వదిలేశారు కూడా. గతంలో ఈసారి అలా చేయకండి. ఇది తొందరపాటు కాదు. మీ ఆత్మ శుద్ధంగా ఉంది కాబట్టే ఈ అవకాశం వచ్చింది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ మార్పు మీ జీవితాన్ని ఒక రోజులో మార్పు కాదు. ఇది మొదటి అడుగు. ఒకసారి మీరు అడుగు వేస్తే మిగతా దారి తానే సర్దుకుంటుంది. లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. సందేహపడకండి. నమ్మకంతో లోపలికి అడుగులు వేయండి. మీ జీవితం కొత్త మలుపు తీసుకురాబోతుంది. ఈ రాశివారి జీవితంలోకి త్వరలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. మీ జీవితం అనేది మునుపటి కంటే ఇప్పుడు అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఊహించని వ్యక్తి మీరు ఎదురుగా చూసి ఆ సమయంలో ఆ వ్యక్తి రాక చాలా సహజంగా ఉంటుంది. మొదట మీరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఒక సాధన మాట, ఒక చిన్న పరిచయం లేదా ఒక సాధన సంభాషణ మొదలవుతుంది. కానీ అదే మాట, అదే పరిచయం మీ జీవితాన్ని మలుపులు తిప్పే దారిగా మారుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదట చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఇందులో ఏముందని మీరు అనుకోవచ్చు కూడా. కానీ కొంతకాలం తర్వాత అదే మాట మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిశ్శబ్దంలో ఆ మాటలు అర్థం నెమ్మదిగా బయటపడతాయి. అది మీ జీవితానికి సంబంధించిన ఒక నిజాన్ని మీకు తీసుకొని వస్తుంది. ఈ వ్యక్తి ఎవరో గొప్పవారిలా కనిపించకపోవచ్చు, చాలా సాదాగా ఉండవచ్చు, లేదా మీకు పూర్తిగా విరుద్ధమైన స్వభావాన్ని కలిగిన వారే ఉండవచ్చు. అందుకే మొదట మీరు కొంచెం అనుమానం పడతారు. ఈ వ్యక్తిని నమ్మవచ్చు అనే సందేహం కూడా మీకు రావచ్చు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దైవ సందేశాలను ఎప్పుడూ మనం అద్భుత రూపంలో చూడలేము. మనకి అంటే అదృశ్య రూపంలో, ఏదో ఒక రూపంలో. అంటే ఈ రాశివారు మీరు గతంలో నమ్మకం పెట్టుకొని మోసపోయారు కాబట్టి ఎవరిని నమ్మాలా అనే సందేహాలు మీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాగా నమ్మిన వ్యక్తులు, అంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బు విషయంలో చాలా మీరు మోసపోయారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మళ్ళీ రావాలంటే కష్టమే. కాబట్టి ఇప్పుడు సహజంగానే జాగ్రత్తగా ఉన్నారు. అది తప్పు కాదు. కానీ ఈసారి మీ హృదయం చెప్పే మాటను కూడా వినాలి.
మీరు మీ మనసు లోతుల్లో ఏదో ఒక అనుభూతి కలిగితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది ఆత్మ గుర్తింపు. ఈ అనుకోని వ్యక్తి మీకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తున్నాడు. అది ఉద్యోగం కావచ్చు, జీవన విధానం కావచ్చు, లేదా మీ ఆలోచన దిశ కూడా కావచ్చు. మీరు ఇప్పటి వరకు చూడని కోణాన్ని మీ ముందు ఉంచుతాడు. మొదట అది అసౌకర్యంగా అనిపించినా అది మీకు అవసరమైన మార్గమని తర్వాత అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ అతని పాత్ర చాలా కీలకం. దైవం కొందరిని మన జీవితంలో శాశ్వతంగా ఉంచదు, కేవలం ఒక సందేశం ఇచ్చి పంపిస్తాడు. మీరు ఆ సందేశాన్ని గ్రహించారా లేదా అన్నదే ముఖ్యమైనది. ఈ దశలో నుండి అధిక అనుమానం అవకాశాలని దూరం చేస్తుంది. అందుకే ఈ వ్యక్తి ద్వారా వచ్చే మాటలు పూర్తిగా తిరస్కరించకండి. వినండి, ఆలోచించండి, మీకు సరిపడితే స్వీకరించండి. ఇదే సమతుల్యతతో ఈ రాశివారు మీరు అడిగిన దానికి సమాధానం మనుషుల రూపంలో వస్తుంది. మీరు ఎప్పుడు ఎవరినైనా నాకు సరైన దారి చూపిస్తే బాగుండని అనుకున్నారు గతంలో. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి మీకు దారి చూపించబోతుంది. ఆ వ్యక్తి ద్వారా దైవం మీతో మాట్లాడబోతుంది. మీకు ఒక సూచన: ఈ సమయంలో మీ జీవితంలో జరిగే కొత్త పరిచయాలు తేలిగ్గా తీసుకోకండి. ప్రతి మాట, ప్రతి పరిచయం ఒక కారణంతోనే జరుగుతాయి. మీ దృష్టి, మీ ఉనికిని వినండి. రెండూ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఒక సాధారణంగా అనిపించిన మాటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. దైవ సందేశం అందుతుంది. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ రాశివారికి ఇటీవల కాలంలో మీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు మాటలతో బాధపడిన మీరు ఇప్పుడు అదే మాటలకు తలవంచడం మానేస్తున్నారు. మీలో ఒక ధైర్యం, ఒక నిలకడ మీలో పుట్టుకొస్తుంది. ఇది అకస్మాత్తుగా వచ్చిన కోపం కాదు, మార్పు కాదు. ఇది లక్ష్మీదేవి మీకు ఇచ్చిన శక్తి. మీలో ప్రవేశించినప్పుడు కలిగే ఆత్మబలం. ఇప్పుడు మీరు గమనిస్తే అన్యాయం జరిగితే మౌనంగా భరించడం తగ్గింది. మీరు మీ హక్కుల కోసం నిలబడాలి అనే భావన పెరుగుతుంది. ఇది ప్రతీకారం కాదు, మీ ఆత్మగౌరవం. మీరు మీ విలువలను గుర్తించడం మొదలుపెట్టారు కాబట్టి ఇంతవరకు భరించాను, ఇక చాలు అనే స్పష్టత మీలో వస్తుంది. ఇదే నిజమైన శక్తి. ముందు మీరు అందరినీ కాపాడాలని అనుకుంటారు, అందరి బాధను మీ మీదే వేసుకుంటారు. కానీ ఇప్పుడు అవసరం తగ్గుతుంది. ఇక ఆపేయండి. ప్రతిదీ కూడా మీ మనసుకు తీసుకోవద్దు, నొప్పించుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా మీ మాటలు మీ మనసుకు రాసుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు. ప్రతి ఒక్కరి సమస్యను మీ బాధ్యత కాదని అర్థమవుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మశుద్ధి. మీరు మీ శక్తిని సరైన చోట ఉపయోగించుకోవడం నేర్చుకుంటున్నారు. ఈ దశలో అవసరం లేని బంధాలు సహజంగానే తెగిపోతాయి. మీరు బలవంతంగా దూరం పెట్టవలసిన అవసరమే లేదు. మాటలు తగ్గుతాయి, కలహాలు తగ్గుతాయి, కానీ మీ మనసు తేలికవుతుంది. ఇది నష్టం కాదు, ఇది విముక్తి. మీ ఆత్మకు భారంగా ఉన్న బంధాల నుంచి మీరు బయటపడగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇలా అనవచ్చు: నువ్వు మారిపోతున్నావని. అవును, మీరు మారారు, కానీ చెడుగా కాదు, బలంగా మారారు. మీలోకి వచ్చిన ఈ ధైర్యం ఎవరికైనా నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీ మౌనం వాళ్లకు అవసరంగా ఉండేది. ఇప్పుడు మీరు నిలబడుతున్నారు కాబట్టి వాళ్లకు అసౌకర్యం. ఈ ధైర్యం మిమ్మల్ని గొడవల వైపు తీసుకువెళ్ళదు, అది మిమ్మల్ని స్పష్టత వైపు తీసుకువెళ్తుంది. అవసరం లేని వాదనల నుంచి మీరు తప్పించుకుంటారు, కానీ అవసరమైన చోట మాత్రమే వెనక్కి తగ్గరు. ఇది పరివర్తన. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలమని తెలుసుకోండి. మీ ఆలోచనలు కూడా శుద్ధమవుతున్నాయి. ఒకప్పుడు ప్రతిదీ కూడా భయంతో చూసిన మీరు ఇప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎవరైనా ఏమనుకుంటారు అనే భయం తగ్గుతుంది. నాకు ఇది సరైనదేనా అనే ప్రశ్న ముఖ్యమైనది. ఇది నిజమైన మార్పు. ఈ రాశివారికి శివయ్య శక్తి మీలో ప్రవేశించి మీరు మీ నిజానికి దగ్గరవుతున్నారు. మీరు నటించడం మానేస్తారు. మీరు నిజంగా ఎలా ఉన్నారో అలా ఉండటం నేర్చుకుంటారు. ఆ పరమేశ్వరుడి యొక్క కృప వలన ఈ వీడియో మీకు కంటపడిందనే చెప్పుకోవాలి. ఇది మీ ఆత్మకు అవసరం. ఈ దశలో మీ జీవితం కొంచెం ఖాళీగా అనిపించవచ్చు, కానీ అదే ఖాళీ కొత్త వెలుగులతో నిండిపోతుంది. ఈ సమాజంలో మీరు ఎప్పుడో మర్చిపోయిన అనుకున్న జ్ఞాపకాలు వెలుగులోకి మళ్ళీ గుర్తుకొస్తాయి. పాత బాధలు, సంఘటనలు
అకస్మాత్తుగా మనుషులకు మళ్ళీ గుర్తుకొస్తాయి. కొన్ని రాత్రుళ్ళు కారణం తెలియకుండా మనసు భారంగా అనిపిస్తుంది. ఇది వెనక్కి వెళ్ళడం కాదు, ఇది కష్టాల ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి, దైవ ప్రక్రియ. కాబట్టే ఈ జ్ఞాపకాలు వస్తున్నాయి. ఇవి మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడానికి రావడం లేదు. ఇంకా మీరు లోపల దాచుకున్న నొప్పిని పూర్తిగా బయటకు తీసుకురావడానికే వస్తున్నాయి. మీరు పూర్తిగా విడిచిపెడితే తప్ప ఆ బాధ వెళ్ళదు. ఇది ఆధ్యాత్మిక సత్యం. కొన్ని జ్ఞాపకాలు కన్నీళ్లను తెప్పిస్తాయి, కొన్ని జ్ఞాపకాలు కోపాన్ని తెప్పిస్తాయి. కానీ ఇప్పుడు వాటిని దాచవలసిన అవసరం లేదు. అలానే ఈ రాశి వారికి ఈ దశను ఎదుర్కొంటేనే తదుపరి దశలో ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని సందర్భాల్లో పాత మనుషుల నుంచి సందేశాలు రావచ్చు, లేదా వాళ్ళ గురించి అకస్మాత్తుగా తెలుసుకోవచ్చు. ఇది కూడా యాదృచ్ఛికంగా కూడా కాదు. మీ ఆత్మకు ఇంకా ఎక్కడైనా బంధం మిగిలి ఉందా అని దైవం పరీక్షిస్తుంది. మిమ్మల్ని మీరు స్పందించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మౌనమే మీకు మంచిది. లోపల విడిచిపెడితే చాలు. మీకు ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మళ్ళీ అదే స్థితిలోకి వెళ్ళడం లేదు. మీరు ఇప్పుడు వేరే వ్యక్తి. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మిమ్మల్ని కూర్చలేవు, ఎందుకంటే మీరు వాటిని దాటేశారు. అవి ఒక కారణంతో ఇంకా చాలు అని పూర్తిగా విడిచిపెట్టే అవకాశం మీకు ఇవ్వడం మీ మనసులో ఒక ప్రశాంతత కూడా నెమ్మదిగా దారితీస్తుంది. బాధ మధ్యలోనే తేలిగ్గా అనిపించవచ్చు. అదే సంకేతం శుద్ధి జరగబోతుంది. ఆత్మ బరువు తగ్గుతుంది. మీరు గమనించకపోయినా లోపల ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఈ రాశి వారికి ఇది చివరి కన్నీరు. దీని తర్వాత మీ మనసు మళ్ళీ అదే విధంగా బాధపడదు. మీరు గతాన్ని గౌరవిస్తారు, కానీ దానిలో జీవించరు. ఇది ముగింపు కాదు, ఇది కొత్త దశకు ప్రవేశం. ఈ జ్ఞాపకాలను శత్రువులుగా చూడకండి. ఈ రాశి వారిని విడిచిపెట్టడానికి వచ్చిన దైవ సంకేతాలు. కాబట్టి ఈ రాశి వారికి రాబోయే నెల రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులు చూస్తారని చెప్పుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఏ సంతోషమవుతాని కామెంట్ చేయడం మర్చిపోకండి.